జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే పేదల మీద దాడి జరిగినట్టండి. ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరినీ నిర్వీర్యం చేసింది, తొక్కేలేని ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం చేయలేదు, ప్రతి ఒక్క వర్గానికి అన్యాయం చేశాడు. ప్రజల్లో తీవ్రమైన ఆవేదన ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఓటుతోడ ఓడించాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గానికి చెందిన ప్రజలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది గ్రహించే ఏదో ఒక సింపతి పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారు. ఎస్సీల పట్ల జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు, బీసీల పక్షం జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు, మైనార్టీల పక్షం జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడని ఒక సింపతిని క్రియేట్ చేశారు. ఈ వర్గాలకు నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ కానీ, పేదలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఏం చేశావు? ఏమీ చేయలేదు, జీరో. ఆ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దీన్ని ఎలాగైనా బయటపడటం కోసం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఆడుతున్న నాటకం, మమతా బెనర్జీ గారి మీద ఏదైతే జరిగిందో దాన్నే ఇలా క్రియేట్ చేసుకుని ఎలక్షన్లో ఉపయోగించుకోవాలని చెప్పి చేస్తున్నారు. ఈ నాటకాలు ఆడినా ఇక మీ పని అయిపోయింది, మిమ్మల్ని మేము నమ్మము, మీరు ఈ రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు నిర్ణయించుకున్నారు.